నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 27లోగా బదిలీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన. చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన. బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో భార్యాభర్త మృతి. సీఎం చంద్రబాబు నాయుడుకి 9 అంశాలతో కూడిన లేఖ రాశానన్న మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు సర్కార్ తీపి కబురు పంపింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 27లోగా బదిలీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 29, 30 తేదీల్లో బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తుంది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ లాగిన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి వాటి యొక్క ప్రాధాన్యతను కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో బదిలీల కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుంది. పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులను బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ గాని మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ఏ ఉద్యోగి తమ స్థానిక గ్రామ వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలు పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. మ్యాచువల్, స్పాంజ్ మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. చిత్తూరు జిల్లాలో బాణాసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్యుతాపురం సేల్స్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరొక ముందే మరో కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బాణాసంచ తయారీ కేంద్ర యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షహీనా ప్రాణాలు విడిచారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాణాసంచ అమ్మకాల లైసెన్స్ తో వీరు ఏకంగా బాణాసంచ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. బాణాసంచ తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడుకి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊరి పేరు మారేడుపల్లి సార్. నా పేరు ఎం రాజు. మేము నైట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకేసారి హెవీగా సౌండ్ వచ్చింది సార్. ఏమో చూద్దాం ఇక్కడ లాస్ట్ చెప్పింది. మళ్ళీ చూస్తే లోపల పిల్లడు ఆ పిల్లల్ని తీసుకొచ్చాము. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఉంటే ఆఫ్ చేసి బయటకు ఆ లోపల పోలీసులు వాళ్ళంతా సార్ వాళ్ళంతా వాళ్ళు టపాసులు ఎన్ని ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నారా సార్? 10 ఏళ్ళ నుంచి చేస్తారు. అంటే మీకు తెలుసా అది? సార్ మీకు తెలుసా? అంటే తెలుసు సార్. మీరు అధికారులకు ఎవరికి చెప్పలేదా? సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్. ఎవరు చెప్పారు? సార్ వాళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ కుమారం ఇంటైనా 4 గంటలు వేసుకున్నారు. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు అధికారులు? తీసుకున్నారు కానీ వాళ్ళు ఏమి రెస్పాన్స్ శుక్రవారం కాబట్టి నిన్న అందరూ సేఫ్ అయినారు. అందరూ గుడికి పోయినారు, మారమ్మ గుడికి పూజకు పోయినారు. లేకంటే చాలా ప్రాబ్లం అయింది. వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పినారు. ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, ఏం కాదు అని వాళ్ళు చెప్పిండే. అందువల్ల ఇది అంతా జరిగింది. లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టవచ్చా? లైసెన్స్ ఈడ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఆగటి ఇంకా ఇంట్లో డంపింగ్ చేసుకోండేది. ఎక్కడి నుంచి? పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఇంట్లోకి డంపింగ్ చేసుకున్నారు. వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా ఎత్తుకొని వచ్చి పెట్టుకున్నారు ఇక్కడ. దానివల్ల ఇది జరిగింది హెవీగా. లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు. అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు? ముగ్గురే, భార్య, భర్త, చిన్నపిల్లలు. లేదు. ప్లస్ మనకి ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులు కానీ ఎత్తుకొని వస్తుంది. ఆయన ఇన్ఫార్మ్ చేసినాము. ఆయన ఏమన్నాడంటే ఖాదర్ భాషకి
ఆయన చెప్పినాడంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ఫ్యాక్టరీ తానే తెస్తాం అనేది ఫ్యాక్టరీ తానే తెచ్చి మేము వచ్చినది ఇప్పుడే అంటాడు. లోపలనే వచ్చినప్పుడు చెల్లికి ముందు ఏంటింది ఆయన అర్థం కాకుండా మనకేమంటాడు మేము ఫ్యాక్టరీ దానికి వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ వస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ తాను తెచ్చి ఇక్కడ తెస్తామంటారు, లోపలనే కానీ తెచ్చిస్తారు. అది విషయము. దాని విషయం ఏమంటే మాది 2 ఆవులు పోయినాయి, ఇంకా దోళ్ళు వేరే దెబ్బతిన్నాయి, ఇంకొక ఆవుకి కాలు వేరే కొంచెం డ్యామేజ్ అయింది. ఇది పరిస్థితి. రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్లు అప్పుగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం సమంజసం కాదని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు అన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా దేశంలో అభివృద్ధి కాని రాష్ట్రాలకు ఇంకా ఉన్నాయని, వాటికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు విలేకరుల సమావేశం జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు 9 అంశాలతో కూడిన లేఖ రాశానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమి అవసరం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు చక్కగా ఉపయోగపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు. సమయం వృధా చేయకుండా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి ఏటా ఒక పర్యాయం రైతులకు రుణమాఫీ చేయాలని తెలిపారు. తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యుత్ మోటార్లు అమర్చిన స్మార్ట్ మీటర్లు నేటి కూటమి ప్రభుత్వం తక్షణమే తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మండలంలో కూడా ఒక పిహెచ్సి కొత్తగా లేకపోతే శాంక్షన్ చేశారు, బిల్డింగ్ కట్టారు, డాక్టర్లు వేశారు. హెల్త్ సెక్టార్లో కొత్త ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఇవాళ ఉన్నాయి, ఇంకా సమర్థవంతంగా అందులో ఎక్విప్మెంట్ పెట్టి చేయించాలి. గుంటూరు జనరల్ హాస్పిటల్ లాంటి చోట్ల అందులో చదువుకున్న వాళ్ళు, అమెరికాను ఇంగ్లాండ్ వెళ్ళిన వాళ్ళు 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసి అందులో బ్రహ్మాండమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ పెట్టేస్తున్నారు. కానీ స్టాఫ్ని ఎక్కడ ఏర్పాటు చేసి సమర్థవంతంగా సేవలు ప్రజలకు అందేటటువంటి చర్య చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్దానం ఏరియా, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లంతో అక్కడ 100,000 మంది చనిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడో దశాబ్దాల కాలం నుంచి గౌతు లచ్చన్ గారి టైం నుంచి కూడా ఫస్ట్ టైం మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా విన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ మధ్యన హాస్పిటల్ అయితే కట్టారు, కానీ ఇంకా రీసెర్చ్ సెంటర్ పెడతామన్న దాంట్లో దానికి కావాల్సిన సంపూర్ణంగా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి కదా. రెండోది అసలు ప్రధానమైన సమస్య అక్కడ త్రాగే నీళ్ళల్లో ఉన్న సమస్య. దానికి జలజీవన్ మిషన్ ప్రోగ్రాం కింద జరుగుతుంది, కానీ ఇప్పటికి 40% అయింది, ఇంకా 60% అవ్వాలి. కొన్ని లక్షల మంది ప్రజలకి ఆ జలజీవన్ మిషన్ ప్రోగ్రాం అయిపోతే సురక్షిత మంచినీటిని సరఫరా చేయగలిగితే ఆ కిడ్నీ ప్రాబ్లం ఓవర్కమ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకటి రోజుల్లో స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు కానీ, పాములపాటి వెంకటకృష్ణం చౌదరి గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దల యొక్క చొరవ వలన ఎడ్యుకేషన్ బాగా అభివృద్ధి అయింది, హయ్యర్ ఎడ్యుకేషన్ అభివృద్ధి అయింది, ఇతర దేశాలకు వెళ్ళారు, అంతా బాగానే ఉంది. ఇవాళ కూడా ఎంతో అధిక సంఖ్యలో విద్యావంతులు వస్తున్నారు, కానీ తగినటువంటి నైపుణ్యత లేదు అనేది అందరూ ఒప్పుకుంటూ ఉన్నటువంటి నగ్గన సత్యం. కిందటిసారే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టేకప్ చేశాడు. దాన్ని ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగట్టు నరసింహ విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. దర్శన అనంతరం అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తదుపరి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న కిడ్నీ బాధితుల వదల పాలకులకు పట్టడం లేదని, కోతవేటు దూరంలో కృష్ణా జలాలు ఉన్నా సరఫరా చేసే నాదులే కరువయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారిపోయాయని విమర్శించారు. 27, 28, 29 తేదీలలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.
సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ఆధ్వర్యంలో 27, 28, 29వ తేదీలలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో పోస్టర్ను ఆవిష్కరించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రంగా మారిపోయిందని, గత 5 సంవత్సరాల కాలంలో ఏకొండూరు, చీమలపాడు, గంపలగూడెం మండలం అనుమలంక గ్రామ దళిత గిరిజన తండాలో 300కు పైగా చనిపోయారని, వందలాది మంది గిరిజన తండాలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని, తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారిపోయాయని విమర్శించారు. నిధులు కేటాయించకపోవటం వలన అడుగు ముందుకు సాగలేదని, ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నా అవి అపరిశుభ్రమైన మురికి నీటిని, వాటిని కూడా సక్రమంగా సరఫరా చేయటం లేదని, భావితరాలనైనా కాపాడటానికి కృష్ణా జలాల సరఫరాను త్వరితగతిన పూర్తి చేయవలసిన బాధ్యత పాలకులదే అని తెలిపారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తుందని, వీటీపీఎస్ నుండి వెలువడే బూడిదతో ప్రజలు సహజీవనం చేస్తున్న ప్రభుత్వాలకు చేమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి 27, 28, 29వ తేదీలలో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామాన జరిగే ఈ పాదయాత్ర 100 కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది. దానిలో భాగంగా ఈ రోజున ప్రభుత్వాలు, పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో కృష్ణానది చెంతనే ఉన్న కృష్ణా జలాలు తిరువూరు నియోజకవర్గానికి సరఫరా కావు. 50 కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం కంటినీటి తుడుపుగా కృష్ణానది నీళ్లని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి, తోక చేపలు నాట్యమాడుతూ ఉంటాయి. ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ రోజుకొకళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి, ఊపిరిలు వదులుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది, సిపిఐ మరో ఉద్దానంలాగా మారిన ఉన్నట్టు ఏకొండూరు, గంపలగూడెం, అనుమల్లంక, విశ్వన్నపేట, తిరువూరు. అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజల్ని మరింత చైతన్యవంతం చేయటం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే కొండపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించాలని చెప్పి విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జి వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని టెంపుల్ ప్రతినిధి బలరాం గోవింద్ దాస్ తెలిపారు. మహా పుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు మరియు జిల్లా స్థాయిలో ఉట్టి మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం బలరాం గోవింద్ దాస్ మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించామని తెలిపారు. స్వామివారికి 25వ తేదీ మహా పోలాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు, 26వ తేదీన ప్రత్యేకమైన ధూప దీప నైవేద్యాల సమర్పణ ఉంటుందని అన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 7 సంవత్సరాల్లో పిల్లలకు లిటిల్ కృష్ణ కాంపిటీషన్స్ మరియు ఉట్టి మహోత్సవ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ కేశినేని చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. జగన్నాథుని భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా అయితే లాస్ట్ నెల జూలైలో రథోత్సవం 3 రోజుల పాటు నిర్వహించాము. అందులో సుమారు 50,000 మంది పాల్గొన్నారు ఉత్సాహంతో. అదేవిధంగా ఈ నెల ఆగస్టు నెలలో అయ్యే జన్మాష్టమి మహోత్సవం కూడా 3 రోజుల పాటు జరుపుకుంటాం. 25, 26, 27. ఈ 3 రోజుల్లో భాగంగా ఇక్కడ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఈ జగన్నాథ్ మందిరంలో 25వ తారీఖున 26వ తారీఖు 2 సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామివారికి, జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాజుకి, రాధాకృష్ణులకి 2000 కిలోల పుష్పాలతో అభిషేకాలు చేస్తున్నాం. పుష్పాభిషేకం అందులో భాగంగానే కలశాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు, 108 రకాల నైవేద్యాలు స్వామివారికి అర్పించబోతున్నాం. ఉత్సాహం మహోత్సవాల్లో ప్రతి ఒక్కరు తమ ఉత్సాహంతో పాల్గొనే ఒక అవకాశాన్ని విజయవాడ వాసులందరికీ అందజేయబోతున్నాం.
కళాశాల విద్యార్థులను నిర్వహించి వాళ్ళతో పాటు ఒక ముఖ్య మహోత్సవాన్ని, ఒక కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాం. అందులో సుమారు ఒక 200 మంది విద్యార్థులందరూ వేరే వేరే కళాశాల నుంచి వచ్చి కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా 26వ తారీఖున ఏ రోజైతే కృష్ణ జన్మ ఇది ప్రకారం ఆ రోజు స్వామివారికి మహాశంఖాభిషేకం, సాయంత్రం పూట మహాశంఖాభిషేకం కూడా అవుతుంది. అందులో ఎన్నో రకాల భగవంతుడికి ఉద్దేశించి ప్రాకృతిక విశేషమైన పదార్థాలను, శుద్ధమైన పదార్థాలను అర్పించబోతున్నాం. అందులో భాగంగా ముఖ్య అతిథిగా చిన్ని గారు, మన అధ్యక్షులు ఎంపీ, విజయవాడ ఎంపీ గారు, ఆయన చిన్ని గారు స్వయంగా వచ్చి ఇందులో కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ట్రాఫీలు, ఇక్కడ చూస్తున్న మీరు ట్రాఫీలని స్వయంగా ఇస్తారు. నగర నీటి అవసరాలు తీర్చడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయగా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు అన్నారు. విజయవాడ నగరంలో పాత పైపులు మార్చి వాటి స్థానంలో హెచ్ పైపులను ఏర్పాటు చేయడం జరిగితే విజయవాడ నగరంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. నగరంలోని టాక్స్ పేయర్స్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు మాట్లాడారు. విజయవాడ నగర నీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి దిగువన చెక్ డ్యాం నిర్మాణానికి అంచనాలను తయారు చేసి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపిందని తెలిపారు. విజయవాడ నగరంలో తలెత్తిన నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం కోసం ప్రకాశం బ్యారేజీకి దిగువన 5 టీఎంసీల నీరు నిల్వ డ్యాంలు నిర్మించాలని, నగరంలోని పాత నీటి పైపులను పూర్తిగా మార్చడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆ మెమోరాండంలో కోరింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతిపాదనలు జలవనరుల శాఖకు పంపిందన్నారు. వరద నీటిని ఆపే విధంగా కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన పెనుమలూరు మండలం చోడవరం గ్రామం వద్ద 4131 టీఎంసీ సామర్థ్యంతో ఒక చెక్ డ్యాంను, మోపిదేవి మండలంలో బండికోళంక గ్రామం వద్ద 4.95 టీఎంసీ సామర్థ్యంతో మరో చెక్ డ్యాంను నిర్మించడానికి అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచామని, ప్రభుత్వ ఆమోదం రాగానే ప్రాజెక్టుల పనులు చేపడతామని జలవనరుల శాఖ తెలియజేస్తుందన్నారు. నగరంలోని పాత నీటి పైపులను పూర్తిగా మార్చే విషయంలో సత్వరమే స్పందించవలసిందిగా కోరుతూ విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు CDMA లేఖ రాసిందన్నారు. నగర నీటి సమస్యపై టాక్స్ పేయర్స్ అసోసియేషన్ పంపిన మెమోరాండానికి వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తుందని చెప్పారు. గత జనవరి నెల నుంచి కూడా విజయవాడ నగరంలో నీటి సమస్య తలెత్తినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. పైన పులిచింతల్లో నీళ్ళు అయిపోయినాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు అయిపోయినాయి, చివరికి ఎక్కడికెక్కడ నీళ్లు అందక కొన్ని చోట్ల బోర్లతో ఇచ్చారు, చివరికి కొన్ని చోట్ల ఏమో పైపులు దెబ్బతినిపోయి కలుషితం అయిపోయి కొంతమంది చచ్చిపోయారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ విజయవాడ నగరంలో జరిగినటువంటి సంఘటనలు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా అసలు ఈ సమస్య మొత్తాన్ని వివరిస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండాలు పంపించాం. అందుట్లో మేము క్లియర్గా చెప్పాం, విజయవాడ నగరానికి 5 టీఎంసీల నీరు అనేటువంటిది అవసరం. అది ఎట్లాగో క్యాలిక్యులేషన్ కూడా వాళ్ళు చెప్పింది. ఈ 5 టీఎంసీల నీటి కావాలి అని చెప్పానంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర మనకి అది 3 టీఎంసీల నీరే కాబట్టి ఉండేది. ఎక్స్క్లూజివ్గా విజయవాడ నగరానికి ఒక 5 టీఎంసీలు వరద నీటిని ఆపుకునేటువంటి ఆనకట్ట, చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఒకటి కావాలి. అది కింద చెక్ డ్యామ్ ఒకటి కట్టండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. రెండవది, విజయవాడ నగరంలో పైపులు ఏనాడో వేసినటువంటివి అవి బ్రేక్ అయిపోయి రకరకాల కారణాల వల్ల మురుగునీరు కలిసి అన్నీ కలుషితం అవుతూ ఈ ఇబ్బందికరంగా మారినాయి. కాబట్టి విజయవాడ నగరం మొత్తం కూడా పైపులు మార్చాలి, హెచ్డి పైపులు వేయండి. ఇది వేయాలంటే నగరపాలక సంస్థ నగరం మొత్తం మార్చాలంటే డబ్బులు చాలు. ఎక్కడో చోట మార్చాలంటే మారుస్తారు, కానీ నగరం మొత్తం మార్చాలంటే డబ్బులు చాలు. అందుకని మీరు నిధులు ఇవ్వండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఈ 2 మేము కోరిన తర్వాత ఆ లెటర్లు వాళ్ళ దగ్గర మెమరాండాలు చేరిన తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారికి పంపించారు. వాళ్ళ తర్వాత జలవనరుల శాఖ పంపించారు. ఫైనల్గా జలవనరుల శాఖ వాళ్ళు మాకు ఒక రిప్లై అనేటువంటిది రాశారు. వాళ్ళు రాసిన దాంట్లో చెప్పింది ఏంటంటే, ఈ పెనమలూరు మండలం చోడవరం దగ్గర ఒక 4.131 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఒక చెక్ డ్యామ్ని నిర్మిస్తాం. అట్లాగే కింద మోపిదేవి మండలంలో ఒకటి నిర్మిస్తాం. ఈ రెండింటినీ కూడా మేము అంచనాలు తయారు చేసాం. అంచనాలు తయారు చేసి గవర్నమెంట్ ముందు మేము పంపించాం. గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ రాగానే మేము
వాటిని మొదలు పెడతామని చెప్పని వాళ్ళు మనకి లెటర్ అనేటువంటిది రాయడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ చెక్ డ్యాములు కనుక కట్టేట్టుగా కనుక ఉంటే విజయవాడ నగరానికి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అనేది అవుతుంది. వీలైనంత త్వరగా BSNL 4G సేవలను ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని BSNL PGM సీన్ తెలిపారు. అందుకు అనుగుణంగా టవర్లను ఏర్పాటు చేస్తున్నామని 422 టవర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. విజయవాడ చుట్టుగంట వద్ద ఉన్న BSNL కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికే 88 టవర్లను అనుసంధానం చేస్తామని అన్నారు. BSNL ఎటువంటి రేట్లను పెంచడం లేదని స్పష్టం చేశారు. గత నెలలో 10,000 కనెక్షన్లు పెరిగాయని, ప్రతిరోజు 500 మంది వినియోగదారులు వస్తున్నారని చెప్పారు. BSNL కు ఆదరణ పెరగడం సంతోషకరమని, ఇప్పటికీ 3G సిమ్లు వాడుతున్నారని, వాటిని అప్గ్రేడ్ చేయాలని కోరుతున్నారని అన్నారు. వెండర్స్ తోటి మాట్లాడటం జరిగింది. మనకేంటంటే నిరంతరాయంగా సెల్ ఫోన్లో టీవీ సర్వీసెస్ కూడాను రావడానికి కోసం అనేసి ఒక వెండర్ని ఆయనే వచ్చారు, మా దగ్గరకు వచ్చారు. అది పాన్ ఇండియా లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలనేసి కూడాను చేసాం. వాళ్ళతో టారిఫ్ గురించి మాట్లాడటం జరిగింది. అతి తొందరలో అన్ని రకాలైన టీవీస్ అంటే దానికి ప్యాకేజీలు పెట్టారు వాళ్ళు. అది వాళ్ళతో డిస్కషన్ కూడా అయింది. చాలా తొందరలో వస్తుందని ఆశాభావంగా ఉంది. కాపర్ ఫైబర్ మీద పనిచేస్తున్నటువంటి ల్యాండ్ లైన్స్ 12,000 ఉన్నాయి. ఫైబర్ మీద పనిచేస్తున్నటువంటి ల్యాండ్ టెలిఫోన్స్ 27,000 ఉన్నాయి. మాకు రూరల్లో ఏంటంటే రూరల్ కానీ అర్బన్ కానివ్వండి, మేమేం చేసామంటే అన్ని చోట్ల మేము పెట్టలేము కాబట్టి మేము టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అనే వాళ్ళని కొంతమందిని మేము ఎంపానల్ చేసుకున్నాం. ఎవరైనా కావచ్చు. దానికి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏ ఊర్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు. దాన్ని OLT అంటారు. దానికి మేము బ్యాక్ ఎండ్ ఇది ఇస్తాము. క్రియేషన్స్, కస్టమర్ క్రియేషన్స్ అన్నీ కూడా మేము చేస్తాము. సో అది చేయటం ద్వారా ఏంటంటే వాళ్ళు అక్కడ లోకల్గా కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు మన జిల్లాలో చూస్తే అలా చేస్తూ మోర్ దాన్ 2 lakhs 5 lakhs వరకు ఆదాయం సంపాదిస్తున్నటువంటి టిప్పులు మా దగ్గర 20 మంది పైన ఉన్నారు. ఓకే, అలాగే 50,000 నుంచి 1,00,000 నెలకు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు 40 మంది దాకా ఉన్నారు. అలాగే 50,000 నుంచి 25,000 30,000 అలా చేస్తున్న వాళ్ళు 120 మంది దాకా ఉన్నారు. అంటే మాకు మొత్తం సుమారుగా 185 మంది పార్ట్నర్స్ ఉన్నారు మాకు. మేము ఎవరినైనా ఎంపానల్ చేసుకుంటాం, ప్రాబ్లం లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు OLTని డిప్లాయ్ చేయాలి. ఏ ఊర్లో అయితే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో మాతో ముందు అగ్రిమెంట్ అయిపోవాలి. అగ్రిమెంట్ కూడా చాలా సరళతరంగా ఉంది. చేసుకొని వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లో కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అందులోనే మేము ట్రిపుల్ ప్లే సర్వీసెస్ని కూడాను ఇవ్వబోతున్నాము. మా దగ్గర చాలా మంచి ప్లాన్లు ఉన్నాయి. కార్పొరేటీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగరుతో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏపీ కన్వీనర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత విధానాలు అవలంబిస్తున్నాయని, వాటిని వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసుల అణచివేతకు నిరసనగా సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ విషయమై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను పరిరక్షించే చట్టాలను తొంగులో తొక్కి వారిని అణగార్చేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత విధానాలను అవలంబిస్తున్నాయని, ఈ విధానాల వల్ల ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన వివరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చెలసాని అజయ్ కుమార్, అటనే SBNR బ్రహ్మానందరెడ్డి గారు, ఈఫ్ట్ నాయకులు ప్రసాద్, ఇంకా తదితరులు, రిటైర్డ్ IAS అధికారి బండ్ల శ్రీనివాసరావు గారు, ఇంకా తదితరులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేటీకరణ పేరుతో చట్టబద్ధ పాలన కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ అనుమతి, ఆ ఒడంబడికల్ని అమలు చేయడానికి రాజ్యాంగ విరుద్ధంగా హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. అది ఏ రాష్ట్రం అయినా కావచ్చు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, లేకపోతే ఒరిస్సానా, అదేవిధంగా AOBనా,
అన్ని చోట్ల కూడా ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. అట్లనే ఆదివాసీల హననానికి పాల్పడుతూ ఉంది, ఆదివాసీ జాతి హననానికి. ఎందుకంటే జనవరి నెలలో ఒక్క నెలలోనే జనవరి ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోకి వచ్చిన తర్వాత ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుమారు 177 మందిని ఆదివాసీల్ని చంపివేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 27లోగా బదిలీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన. చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన. బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో భార్యాభర్త మృతి. సీఎం చంద్రబాబు నాయుడుకి 9 అంశాలతో కూడిన లేఖ రాశానన్న మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.